ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సభ్యుల ఎంపిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి మొదలుకొని కూటమి పార్టీల మధ్య సమన్వయం, రానున్న రాజ్యసభ ఎన్నికల వరకు కీలక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కూటమిలోని 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇకపై కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకతపై చంద్రబాబు, పవన్ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో ఏపీ రాజకీయాలను ఉత్కంఠగా మారిన మరో అంశం రాజ్యసభ ఖాళీలు. ఈ ఏడాది ఏపీ నుంచి మొత్తం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ జూన్ నెలలో పదవి విరమణ చేయనున్నారు. అదే సమయంలో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ పదవీ కాలం కూడా ముగియనుంది. దీంతో పెద్దల సభకు ఎవరు వెళ్లబోతున్నారు అన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత శాసనసభ బలాబలగాల ప్రకారం ఈ 4 రాజ్యసభ సీట్లు కూడా కూటమి ఖాతాలోకే వెళ్లనున్నాయి. అయితే ఆ 4 సీట్లను 3 పార్టీలు ఎలా పంచుకుంటాయనేదే అసలు ప్రశ్న. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన 2 విడతల రాజ్యసభ ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ చెరో 2 సీట్లు దక్కించుకున్నాయి. కానీ కీలక భాగస్వామి అయిన జనసేనకు ఇప్పటి వరకు పెద్దల సభలో ప్రాతినిధ్యం లభించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి జనసేనకు ఒక రాజ్యసభ సీటు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన తరపున లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తుండగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. తన అన్నయ్యను రాజ్యసభకు పంపితే పార్టీకి, కూటమికి వచ్చే రాజకీయ లాభ నష్టాలపై పవన్ కళ్యాణ్ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారన్న మాట రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక టీడీపీలో మాత్రం పెద్దల సభ సీటు కోరే వారి సంఖ్య బాగానే ఉంది. గత ఎన్నికల్లో త్యాగాలు చేసిన నేతలు, సీనియర్ నాయకులు, పార్టీ కోసం కీలకంగా పనిచేసిన వారంతా ఇప్పుడు రాజ్యసభ బెర్త్ కోసం ఎదురు చూస్తున్నారు. గల్లా జయదేవ్, దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, జవహర్తో పాటు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్దన్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వంటి పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల సమతుల్యం, సామాజిక సమీకరణలు, పార్టీ విధేయత అన్ని అంశాలు టీడీపీకి సవాలుగా మారాయి. కమ్మ, రెడ్డి, ఎస్సీ, బీసీ వర్గాల నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికి న్యాయం చేయాలన్నది తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే చంద్రబాబు ఒక వ్యూహాత్మక ప్లాన్తో ముందుకు వెళ్లనున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఖాతాలో 2 రాజ్యసభ సీట్లు తీసుకుని అందులో ఒకటిని సానా సతీష్కు రెన్యువల్ చేయడం, మిగతా 1 సీటును ఆశావహుల్లో ఎవరికైనా ఇవ్వడం, మిగిలిన వారిని శాసన మండలి రేసులో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ రేసు మరింత రసవత్తరంగా మారింది. కూటమి సమీకరణలు, జనసేనకు దక్కే అవకాశం, టీడీపీలో ఎవరి అదృష్టం పండుతుందన్నది త్వరలో తేలిపోనుంది.